న్యాయవాదులు అమృతారావు కవితలపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగాం జిల్లాలో 3 రోజుల క్రితం న్యాయవాద దంపతులపై జరిగిన పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదుల నిరసనకు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే అయినా తన మీదనే పోలీసులు కేసులు పెట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. చట్టం ఉన్నది ప్రజలను కాపాడటానికి కానీ ప్రజలను పీడించడానికి కాదని అన్నారు. న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిజానిజాలు తేలేంత వరకు వారిని పదవి నుంచి తొలగించాలన్నారు. ఎఫ్ఐఆర్ చేయడమే వాళ్ళ బాధ్యత. ఎఫ్ఐఆర్ చేయాలన్నా వద్దన్న అవసరమైన వాటిని, అవసరం లేని వాటిని ఇవాళ నువ్వు ఎఫ్ఐఆర్ చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి పైసలు పిప్పి చేస్తూ గుంజుకుంటూ ఇవాళ వాళ్ళ తరఫున ఎవరైతే పేదవాళ్ళ తరఫున మిగతా వాళ్ళ తరఫున పోయిన అమృతరావు గారిని కవిత గారిని ఏ విధంగా బయట నుంచి గుంజుకొచ్చినో నేను అందులో చూసిన చాలా దురదృష్టకరం. నేను రాష్ట్ర న్యాయవాదుల సంఘం వాళ్ళతో కూడా నేను నిన్న మాట్లాడిన భరత్ కుమార్ గారితో మిగతా వాళ్ళతోని ఖమ్మంలో గానీ, హైదరాబాద్ లో గానీ, లేక నిన్న ఎల్బీ నగర్ లో గానీ, లేకపోతే నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ గానీ అన్ని చోట్ల కూడా మీకు సంఘీభావం వచ్చింది. అందరు కూడా మొత్తం కూడా మాకు సంబంధించిన న్యాయవాదులు అందరూ కూడా మీరు రిక్వెస్ట్ చేసి నేను ఆ రోజు లేనన్నా ఇవాళ నిన్న నేను పోతాను, దయచేసి వాళ్ళు చూసుకొని ఖచ్చితంగా హైకోర్టు వరకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ కుమార్ గారిని అదేవిధంగా వాళ్ళందరూ కూడా నేను కోరడం జరిగింది. ఖచ్చితంగా మీ మీద జరిగిందే దుర్మార్గమైన చర్య. దాన్ని ఇంకేదో ట్రాన్స్ఫర్ చేసి అడ్జేసి చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి చేసినట్లయితే వాళ్లకు సస్పెన్షన్, ఎక్స్పెల్షన్ ఉద్యోగంలోకి వెళ్ళి పోయే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు పోలీసు